హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే ఈ విషయం గురించి నేను చాలాసార్లు చెప్పాలి అని లాస్ట్ 1 మంత్ నుంచి అనుకుంటున్నాను. అసలే వర్షాకాలం, ఇల్లంతా పదన, రోడ్డుకితే ఎక్కడో తెలియని బురద గుంటలు, కాలు ఎటువైపు వెళ్తుందో తెలియదు, ఉరుకుల పరుగుల జీవితం. పిల్లలను స్కూల్కు వ్యాన్ ఎక్కించాలి, లేకపోతే బళ్ళో దింపి రావాలి, లేకపోతే ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళైతే ఉద్యోగం కోసం ఇంట్లో పనులని చకచకా చక్కబెట్టుకొని ఏ బస్సో వ్యానో ఎక్కాలి. ఇంట్లో ఉండే వాళ్ళైతే పిల్లలను భర్తను పనికి పంపించాలి, ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. వాళ్ళను పంపించే హడావిడిలో మనం ఏ అడుగు ఎటేస్తున్నామో, ఏ కాలు ఎటు వెళ్తుందో కూడా తెలియదు. కూర్చుంటాం, లేస్తాం, మనకు తెలియకుండానే మన కాళ్ళకు చక్రాలను కట్టుకున్నట్టుగా ఇల్లంతా కలదిరుగుతాం. సో ఒక్కసారి ఈ వీడియోను ప్రతి ఒక్క మహిళ ప్లీజ్ మన కోసం మనంగా ఒక్క 5 నిమిషాలు కేటాయించి వీడియో మొత్తం వినండి. మనం పిల్లల కోసం, భర్త కోసం, ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం చేసే పనిలో పని కావాలి అనేది ఒక్కటే దృష్టిలో ఉంచుకొని ఉరుకులు పరుగులు తీస్తుంటాం. ఈ పనిలో మనకి ఏ చిన్న గాయమైనా 1 గంట మంచాన పడితే మన చుట్టూ శూన్యం, ఇల్లంతా గందరగోళం. ఎవరిని చూసినా నిర్ఘాంతపోయి కూర్చొని ఉంటారు, ఎవ్వరు చేసేది ఏమి ఉండదు. అదే మనమొక్కరం లేచి తిరిగితే ఇల్లంతా గలగల, సందడి, పిల్లల ఆటలు, అరుపులు, కేకలు, ఇవన్నీ శూన్యమవుతున్నాయి అంటే కేవలం నీ కాలి నడక ఆగితే మాత్రమే. ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. నీవు వేసే ప్రతి అడుగు నీ పిల్లల కోసం, భర్త కోసం, ఫ్యామిలీ కోసం. వాళ్ళ బాగోగులు చూడాలి, ఎంతసేపు వాళ్లకు అన్నీ సమకూరాలి. వీటన్నింటితో పాటు మన సంతోషం కోసం చేసే పని, అది జాబ్ కావచ్చు, పనికి వెళ్ళడం కావచ్చు, కూలీ పని కావచ్చు, ఇంకా ఏ వర్క్ చేసినా సరే మీకోసం మీకంటూ కేటాయించుకునే సమయం, మీ లక్ష్యాన్ని ఛేదించే విషయం ఏదైనా మీరు బయటకు వెళ్ళాలి, ఇంట్లో వాళ్ళను బయటకు పంపించాలి. వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని పనులను వాళ్ళకు సమకూర్చాలి. ఎంతసేపు ఇదే ఆలోచన. కానీ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులలో మనం నెగ్లెక్ట్ చేస్తే, మన ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ గనక చేస్తే, ఇంట్లో ఎంతమందన్నా ఉండనివ్వండి, 10 మంది ఉండనివ్వండి, 4 ఉండనివ్వండి, 2 ఉండనివ్వండి, ఇల్లంతా క్షణకాలం పాటు శూన్యమైపోతుంది. నిజంగా ఇది నమ్మడానికి, వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా, లేకపోతే ఏదో చెప్తుంది అనుకున్నా, ఒక్క క్షణం మీకు ఒక్కరోజు ఫీవర్ వచ్చి, జలుబయ్యి, కాసేపు తలనొస్తుందని మీరు పడుకున్న 10 నిమిషాలు, మీరు మంచాల ఉన్న 10 నిమిషాలు ఇల్లంతా ఒకసారి చూడండి. ఎవ్వరూ ఏ పని చేయలేరు, వాళ్ళు చెయ్యరు అని కాదు. మీరు మంచాల ఉన్నంతసేపు వాళ్ళకేదో దిగులు, చెప్పుకోలేరు, పని చేయలేరు, తెలియదు. అసలు ఏ వస్తువు ఎక్కడ ఉందో కూడా చాలా మందికి తెలియదు, చాలా ఇండ్లల్లో. ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉండొచ్చు, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇద్దరు ఏదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద ఉండొచ్చు, లేకపోతే బిజినెస్ పెట్టుకొని ఉండొచ్చు. మనం రెండింటిని హ్యాండిల్ చేయగలుగుతాం. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఎందుకు అంటే మన అమ్మా నాన్నని చూసినా, వ్యవసాయం చేసుకునే వాళ్ళైనా సరే పొద్దంతా వాళ్ళతో పాటు చిన్నదో పెద్దదో పని చేసినా బచ్చి పొయ్యి అంటు పెట్టి పొయ్యి మీద అన్నం కూర అండేది తల్లి మాత్రమే. చాలా కుటుంబాలలో చూశాను నేను ఇది, స్వయంగా నేను కూడా అనుభవించిన. మీరు పొద్దంతా వాళ్ళతో పాటు చేస్తారు పని, వాళ్ళు చేసినంత చేయకపోయినా వాళ్ళకేదో చేదోడు వాదోడుగా ఉన్నా వాళ్ళు కూడా పనే చేస్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వంట చేసేది హెల్ప్ చేస్తాడు కావచ్చు నాన్న, కానీ ఖచ్చితంగా వంట చేసి మన కడుపు నిండాలి అని ఆలోచించేది మాత్రం తల్లి, తండ్రి సహాయకుడు. ఈ విషయం నిజం. మీరు ఒక్కసారి మంచాన పడి ఉన్నారనుకోండి, భర్త, అత్త, మామ, పిల్లలు వీళ్ళందరూ నిస్సహాయ స్థితి. ఒక్కరోజు కనుక మీకు ఏదైనా ఈ మంచాలో పడి ఉంటే, ప్రొద్దున లేచినప్పటి నుంచి ఆకలి అడుగుతుంది, నన్ను ఉడవవా అని. పిల్లలు చూస్తారు, అమ్మ ఆకలి అని. భర్త చూస్తాడు, నేను పనికి వెళ్ళాలి, అన్నం అయిందా అని. ఇంట్లో చాతగాని అత్తమామ చూస్తారు, షుగర్లు, బీపీలు ఉంటే టైంకు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి వంట అయిందా అని. వాళ్ళు ఎవ్వరు కావాలని అడగలేరు, కానీ ఖచ్చితంగా మనం చేయాలి. సో దానికోసం
మనం ఆగమాగం చేసే పనులలో మన ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఉరుకుల పరుగుల జీవితంలో తినమా ఇంట్లో పిల్లలకు అందరికీ సర్దిపెట్టి అందరికీ అన్ని రకాలుగా చూసుకొని బస్సు ఎక్కితే మనకు నిజంగా లంచ్ బాక్స్లో ఇంత పడేసుకొని వస్తే అది రాను రాను జర్నీలోనే తినాల్సిన పరిస్థితి చాలామంది మహిళలను నేను చూస్తున్నా. పాపం ప్రొద్దున బస్ ఎక్కి వస్తున్నారు అంటే ఆ జర్నీలోనే ఏదో ఇంత టిఫిన్ టకటకా తిని చేతి కడుక్కుంటున్నారు. అది మనసుకు కడుపుకు సరిపోతుందా, అసలు అది ఏం తింటున్నారో తెలుస్తుందా కూడా తెలియదు. ఇలాంటి జీవితాలలో మనం అందరికీ అన్నీ సర్ది పెట్టాలి. మనం లేకపోతే ఏది గడవదు. ఒకవేళ గడిచినా అలవాటు అయ్యేంత వరకు మాత్రం అది పాసిబుల్ కాదు. ఎందుకంటే మనం లేకపోతే కూడా పిల్లలు వాళ్ళ పనులు చేసుకోగలుగుతారు. కానీ చాలా కష్టంగా అది వాళ్ళకు అలవాటై వాళ్ళ అనుభవం వచ్చేదాకా చాలా కష్టంగా ఉంటుంది ఆ పని. కాబట్టి మహిళామణులందరూ దయచేసి ఏ పని చేస్తున్నా మన ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ మాత్రం చేయకండి. ఇంట్లో ఎవరి ఆరోగ్యం బాగాలేకపోయినా మనం ముందుంటాం, మనం తీసుకెళ్తాం, చూపిస్తాం. సడన్గా మన ఆరోగ్యానికి ఏదైనా అనిపించినా కూడా మనం వెళ్ళలేం. తగ్గిపోతుంది చిన్నదే కదా. ఆ చిన్నది పెరిగి మనని మంచాన పడేసేదాకా తెలియదు. కాబట్టి ప్లీజ్ దయచేసి అందరూ మన పిల్లలు సంతోషంగా ఉండాలి అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ విత్ నీరజ.